హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పైనాపిల్ని మనం ముందుగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, షుగర్, వాటర్, బ్లాక్ సాల్ట్. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇది జ్యూస్ ఫిల్టర్ అండి. ఈ మిడిల్లో మనం ఫ్రూట్స్ వేసి బ్లెండ్ చేసినప్పుడు మనకి పల్ప్ అంతా మిగిలిపోయి జ్యూస్ మాత్రం ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. మనం మళ్ళీ సపరేట్గా ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ముందుగా పైనాపిల్ వేసుకొని షుగర్ 3 స్పూన్స్, గ్లాస్ వాటర్, అన్నీ కలిపి మనం బాగా బ్లెండ్ చేసుకోవాలండి. కొంచెం ఒక 3 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే పైనాపిల్ కొంచెం పీచు ఎక్కువగా ఉంటుంది కదా, జ్యూస్ రావడానికి కొంచెం బాగా మనం బ్లెండ్ చేయాలి. అంతే అండి, సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవడమే. చెప్పాను కదండి ఆల్రెడీ ఇందులో నేను ఫిల్టర్ ఉందని. అలా ఫిల్టర్ లేని వాళ్ళు ఈ టైంలో వడగట్టుకోవాలి ఫిల్టర్తో. ఫ్రూట్ పల్ప్తో తాగితేనే హెల్త్కి మంచిది, కానీ ఏంటంటే పైనాపిల్లో కొంచెం చిన్న ముళ్ళులాగా ఉంటాయి కదండి, అందువల్ల మనం ఫిల్టర్ చేస్తేనే బాగుంటుంది. అంతే అండి, మన పైనాపిల్ జ్యూస్ రెడీ. సర్వింగ్ గ్లాస్లోకి ఇలా తీసుకున్నాక పైన కొద్దిగా బ్లాక్ సాల్ట్ అలా గార్నిష్ చేసుకోండి. ఎందుకంటే తాగేటప్పుడు మధ్యలో చట్పటాగా అలా సాల్ట్ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పైనాపిల్ జ్యూస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.